ఇక వివరాలు. ప్రపంచ సుందరి పోటీలకు ఆతిథ్యం ఇచ్చేందుకు హైదరాబాద్ సర్వసన్నద్ధమైంది. 3 వారాలుగా ఉత్కంఠభరితంగా సాగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీలు తుది అంకానికి చేరుకున్నాయి. ఈ రోజు సాయంత్రం 6:30 హైదరాబాద్లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో ఈ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమం కోసం నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిపై వివరాలు చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్టాత్మక అందాల పోటీల్లో మిస్ వరల్డ్ పోటీలు ఎంతో ప్రత్యేకమైనవి. ఈ కిరీటాన్ని గెలుచుకోవటం అనేది కేవలం అందానికి మాత్రమే దక్కే గుర్తింపు కాదు. అపారమైన కీర్తి, ఆర్థిక స్థిరత్వం, ప్రపంచ వేదికపై గొప్ప ప్రభావాన్ని చూపే అవకాశాన్ని మిస్ వరల్డ్ కిరీటం అందిస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే మిస్ వరల్డ్ కిరీటం దక్కించుకున్న వారి జీవితం ఒక్క రాత్రిలో మారిపోతుందని చెప్పిన అతిశయోక్తి కాదేమో. మిస్ వరల్డ్ 2025 పోటీలకు తెలంగాణ రాష్ట్రం ఈసారి ఆతిథ్యం ఇస్తూ ఉండగా పోటీల్లో భాగంగా ఇప్పటికే అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించారు. పోటీల్లో పాల్గొనేందుకు 120 దేశాల నుంచి వచ్చిన సుందరీమణులతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేశారు. తెలంగాణ జరూర్ ఆనా నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమం విజయవంతమైంది. ఇక మిస్ వరల్డ్ పోటీల్లో భాగంగా నిర్వహించిన రకరకాల పోటీలు పూర్తి కాగా విజేతను ఖరారు చేసే తుది పోటీలు రేపు జరగనున్నాయి. హైదరాబాద్లోని హైటెక్స్లోని కన్వెన్షన్ సెంటర్ ఇప్పటికే తుది పోటీలకు సిద్ధమైంది. విదేశాల నుంచి వచ్చిన నిపుణులైన డిజైనర్లు పోటీలు జరిగే ప్రధాన వేదికను అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. ఈ వేడుకల్లో బాలీవుడ్ తారలు జాక్వెలిన్ ఫెర్నాండెజ్, ఇషాన్ ఖట్టర్తో పాటు పలువురు ప్రముఖ నటీనటులు తమ నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలకు ప్రముఖ నటుడు సోనూ సూద్, మెగా ఇంజనీరింగ్ గ్రూప్ డైరెక్టర్ సుధారెడ్డి, 2017 మిస్ వరల్డ్ విజేత మానుషి చిల్లర్ న్యాయ నిర్ణేతగా వ్యవహరించనున్నారు. సేవా కార్యక్రమాలతో విశేష గుర్తింపు పొందిన సోనూ సూద్కు మిస్ వరల్డ్ సంస్థ ఈ ఏడాది మానవతావాది పురస్కారాన్ని అందించనుంది. ప్రతి ఏటా ఇచ్చే ఈ అవార్డును ఈసారి సోనూ సూద్ అందుకోనుండటం విశేషం. ఇక ఈ ఈవెంట్కు 2016 మిస్ వరల్డ్ స్టెఫానీ, భారతీయ ప్రెజెంటర్ సచిన్ కుంబర్ హోస్టులుగా వ్యవహరిస్తారు. ఈ కార్యక్రమం భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జాతీయ టెలివిజన్ ఛానల్లో ప్రసారం కానుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఇక మరికొన్ని గంటల్లో నూతన ప్రపంచ సుందరి ఎవరో తేలనుంది. గత 20 రోజులుగా జరిగిన అనేక కార్యక్రమాల్లో పోటీ పడిన వివిధ దేశాల సుందరీమణులు ఈ రోజు చివరి రౌండ్లో తమ ప్రతిభతో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. 108 దేశాల నుంచి పోటీదారులు రాగా మిస్ ఇండియా నందిని గుప్తా సహా 16 మంది సుందరీమణులు ఇప్పటికే టాప్ 40కి చేరుకున్నారు. మరో 24 మందిని న్యాయ నిర్ణేతలు ఈ రోజు ఎంపిక చేయనున్నారు. పలు దఫాల వడబోత అనంతరం చివరి దశలో అమెరికా, కరేబియన్, ఆఫ్రికా, యూరోప్, ఆసియా, ఓషియానా ఖండాల నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తారు. ఈ నలుగురిలో తుది ప్రశ్న ద్వారా మిస్ వరల్డ్ను ప్రకటిస్తారు. మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా 72వ ప్రపంచ సుందరికి కిరీటాన్ని ధరింపజేస్తారు. ఫైనల్కు వేదికైన హైటెక్స్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ కాంతులతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. అయితే దీనిపై మరింత సమాచారం దూరదర్శన్ యాదగిరి ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చెప్పండి చంద్రశేఖర్, మిస్ వరల్డ్ గ్రాండ్ ఫినాలే ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? రిహార్సల్స్ ఎలా జరిగాయి? గత 3 వారాలుగా రాష్ట్రంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు మాత్రం తుది అంకం ఈ రోజు జరగనుంది. దాదాపు అంటే ఈ సాయంత్రం 6 గంటల నుంచి ప్రారంభమయ్యేటువంటి మెగా ఈవెంట్ ని దాదాపు 100కు పైగా దేశాలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. అయితే మొత్తానికి సంబంధించిన మనం చూసినట్టయితే ఇక్కడ ఏర్పాట్లు భారీగా చేశారు. నోవాటెల్ HSCC కన్వెన్షన్ హైటెక్స్ ప్రాంతం అంతా కూడా బాగా ముస్తాబ్ చేశారు. అదేవిధంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి అందాల తాళ్ల కటౌట్స్ కానీ, అదేవిధంగా కొన్ని రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన పర్యాటక ప్రాంతాలకు సంబంధించిన ఫ్లెక్సీలు కానీ ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే మనం గత 21 రోజులుగా చూసుకున్నట్టయితే రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు ఈ మిస్ వరల్డ్ కంటెస్టెంట్లను తీసుకెళ్లారు. చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాలు అయితేనేమి, పర్యాటక ప్రాంతాలు అయితేనేమి అక్కడికి వాళ్ళని తీసుకెళ్లేసి ఇవి మొత్తం మన చరిత్రని, అదేవిధంగా సాంస్కృతిక వారసత్వాన్ని వారికి వివరించారు. దీనిలో భాగంగా వీళ్ళంతా ప్రధానంగా ఇంకా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి పలు ప్రాంతాలు కూడా మిస్ వరల్డ్ కంటెస్టెంట్ సందర్శించారు. అదేవిధంగా భువనగిరి దగ్గర ఉన్నటువంటి పోచంపల్లి చీరలను ధరించి ప్రత్యేకంగా ర్యాంప్ వాక్ కూడా చేశారు. అయితే ఈ రోజు జరిగేటువంటి మెగా ఈవెంట్ కి మాత్రం పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే దాదాపు 1000 మందికి పైగా సామాన్యులు కూడా ఇక్కడ సీట్లు కేటాయించారు. రజిత, అయితే చంద్రశేఖర్, మిస్ వరల్డ్ పోటీల్లో గెలిచిన వారికి అందే నజరానాలేంటి?
లలిత ఇప్పటివరకు మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం దాదాపు 8 కోట్ల పైచిలకు నగర అవార్డును మిస్ వరల్డ్ కి అందజేసే అవకాశం ఉంది. అయితే అదేవిధంగా మిస్ వరల్డ్ కిరీటాలు దాదాపు అత్యంత వజ్రాలతో ఖరీదైన వజ్రాలతో కూడుకున్నటువంటి కిరీటాన్ని కూడా బహుకరిస్తారని చెప్పేసి అంటున్నారు. ఇవి ఏదేమైనప్పటికీ ఈ 2000 సంబంధించిన మిస్ వరల్డ్ ఎవరో తేలాలంటే మరికొద్ది గంటలు మనం ఆగాల్సిందే. ధన్యవాదాలు.